ఈరోజు మనం ఒక ఫన్నీ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఓకే సెకండ్ అండి. లవ్ ఇన్ సిఏ ఫైనల్. ఏమా లవ్ ఇన్ సిఏ ఫైనల్. ఇక్కడ మనకి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 ఒకటి ఏంటంటే కొంతమంది ఫైనల్ ప్రిపరేషన్ రాకముందే లవర్స్ అయి ఉంటారు. అసలు వాళ్ళు కలిసి వస్తారు, ఒక స్టడీ హాల్ చేస్తారు, చదువుకుంటారు, వెళ్ళిపోతారు. సో వాళ్ళని తీసేయండి. టైప్ 2 రెండో టైప్ ఏంటంటే అమ్మాయి ఎవరో అబ్బాయి తెలియదు, అబ్బాయి ఎవరో అమ్మాయి తెలియదు, ఇద్దరు ఒకే స్టడీ హాల్ చేస్తారు, ఒకరినొకరు చూసుకుంటారు, డౌట్స్ చెప్పుకుంటారు, ప్రేమించుకుంటారు. అదొక టైప్. ఇంక మూడో టైప్ ఒకటి ఉంటుంది. అది ఒక అందమైన అమ్మాయి వస్తుంది, మన హీరో ఒకడు ఉంటాడు, ఆ అమ్మాయిని చూస్తాడు, అమ్మాయి పిచ్చి పిచ్చిగా నచ్చేసిద్ది మనకి. సిఏ ఫైనల్ అమ్మాయి, వీడియో సిఏ ఫైనల్లో చాలా అందంగా ఉంది, సిఏ పాస్ అవుద్ది, ఇద్దరు మంచి సెటిల్ అవ్వచ్చు, ఇంత మించి సంబంధం మా ఇంట్లో వాళ్ళు ఎత్తుకుని తేలేరు. సో ఈ అమ్మాయి ఫిక్స్ అయిపోదామని అమ్మాయి ఫిక్స్ అయిపోతాడు. అలా అమ్మాయికి రోజు ఆ అమ్మాయి స్టడీకి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని చూస్తుంటాడు. ఆ అమ్మాయి ఎప్పుడెప్పుడు బయటకు వచ్చింది టైమింగ్స్ అని తెలుసుకుంటాడు. రోజు అమ్మాయి టీకి టైంకి బయటకు వెళ్ళి నించుంటాడు. అమ్మాయికి లేనేస్తాడు, చాలా సిన్సియర్ ట్రై చేస్తాడు. మొత్తం 5 months ప్రిపరేషన్లో ఫస్ట్ 1 monthలో ఆ అమ్మాయికి వీళ్ళ ఎగ్జిస్టెన్స్ కూడా తెలియదు. ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా నోటీస్ చేయడం స్టార్ట్ చేసింది. ఏమిటి సిగ్గుపడుతున్నారా? అమ్మాయి తెలుసు ఒకడు వెంట పడుతున్నాడని, కానీ అమ్మాయి పట్టించుకోదు. మనోడు ఇంకా పెంచుతాడు డోస్ని, ఆయన అమ్మాయి పట్టించుకోదు. 3వ month సరే బాధ వస్తుంటుంది, ఇంత ట్రై చేస్తున్న అమ్మాయి పట్టించుకోవట్లేదు ఏంటని. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. 4th month వేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. 5th month వస్తుంది, ఎగ్జామ్స్ వస్తాయి, అటెంప్ట్ గాయబ్. ఫ్లాష్ బ్యాక్. టైప్ 2 అమ్మాయి ఎవరో అబ్బాయి తెలియదు, అబ్బాయి ఎవరో అమ్మాయి తెలియదు, ఇద్దరు ఒకే స్టడీ హాల్ చేస్తారు, ఒకరినొకరు చూసుకుంటారు, డౌట్స్ చెప్పుకుంటారు, ప్రేమించుకుంటారు. వాళ్ళు ఫస్ట్ టైం అక్కడే కలుస్తారు, ప్రపోజల్ కూడా ప్రిపరేషన్లోనే ప్రపోజల్స్ చేసుకుంటారు. అప్పుడే కొత్తగా అయిన ప్రేమ జంట కాబట్టి వాళ్ళకి ప్రేమించుకోవడానికి టైం సరిపోదు. ప్రిపరేషన్ అంతా పక్కన పడేస్తారు, సినిమాలకు వెళ్తారు, పార్కులకు వెళ్తారు, ఇంకెక్కడెక్కడికి వెళ్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. అలా ప్రేమిస్తూనే ఒక 2 అటెంప్ట్లు అయిపోతాయి. ఏదో తేడాగా ఉందేంటి? ఇప్పుడు మన అమ్మాయికో అబ్బాయికో ఒక రిలేషన్ వస్తుంది, అయ్యో అనవసరం లవ్ చేసామే, లవ్ చేయకపోతే పాస్ అయిపోతామే అని చెప్పి ఒకరినొకరు దూరంగా పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. సో దూరంగా పెట్టడం స్టార్ట్ చేసి ఒకడు మాత్రం అటాచ్మెంట్ ఉంటాడు, ఇంకొకరు మాత్రం అటాచ్మెంట్ ఉండరు. అలా అటాచ్మెంట్ లేనోడు మేబీ కొంచెం కష్టపడి చదివి పాస్ అవ్వచ్చు, కానీ ఎక్కువ అటాచ్ అయిపోయినోడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆన్సర్ తెలుసు, సిఏ ఫైనల్లో ప్రిపరేషన్ టైంలో లవ్ చేయాలా వద్దా అని. తెలీదండి, అంటే విన్నాను. కానీ మన సిఏలో ఒక పర్టికులర్ కాలేజ్ లైఫ్ లేకపోవడం వల్ల, ఈ ఎక్స్పీరియన్స్ ఏమి మనకు లేకపోవడం వల్ల, ఎరా ప్రసాద్, నేను తెలిసి ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదే, అలాంటిది ఇలా స్టడీ హాల్స్లో వాటిలో ఉన్నప్పుడు ఇదే మనం కాలేజ్ లైఫ్లో ఫీల్ అయిపోయి ఫస్ట్ టైం మనం అమ్మాయిల్ని లేదా అమ్మాయిల్ని అబ్బాయిల్ని దగ్గరగా చూసుకొని లవ్ అని చెప్పి వెంటపడతాం. కాదు, ప్రాబ్లం ఏంటంటే మనకి చదువుకోవడానికి టైం సరిపోదు, ఇవన్నీ పెట్టుకుంటాం తలకాయ మీద, అయినా చదవాలని ట్రై చేస్తాం. ఈ టెన్షను మళ్ళీ చదవాలని టెన్షన్ 2 కలిపి ఏది సక్సెస్ అవ్వకుండా మొత్తానికి నాశనం అయిపోతాం. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. చాలామంది అబ్బాయిలు 1 side లవ్ చేసి
అది సక్సెస్ కాక టైం వేస్ట్ అయ్యి మళ్ళీ కూర్చొని చదివి ఓపిక లేక సీఏని వదిలేశారు. అమ్మాయిలు ఇలాంటి వాటిలో పడి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ప్రిపరేషన్ పంపిగా పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. నేను లవ్కి అగెనిస్ట్ కాదు, కానీ మేబీ సేఫ్ ప్రిపరేషన్ టైంలో లవ్ కరెక్ట్ కాదేమో. ప్రాబ్లం ఏంటంటే ఆ అమ్మాయి కూడా చదువుకోవడానికి వస్తుంది, నువ్వు కూడా చదువుకోవడానికి వస్తున్నావు, కానీ ఇక్కడ ఇద్దరి పర్పస్ సర్వ్ కాకపోగా నీకు టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, అమ్మాయికి టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. మళ్ళా నీకు ఒక పేరు, నీ ఫ్రెండ్స్ నీ ముందు ఏమనరు, ఏ మావా సూపర్ అమ్మాయి నీదే అది ఇది అంటారు. కానీ వెనక్కి వెళ్ళాక వాడేం పాస్ అవుతాడరా, ఇప్పుడు చూసిన అమ్మాయి అమ్మాయి అంటూ తిరుగుతాడు అని చెప్పి నీ ఫ్రెండ్స్ అని నేను దుబ్బుతారు. నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు. కాబట్టి లవ్ చేయాలనుకుంటే ఆ లవ్ మిమ్మల్ని పాస్ అవ్వడానికి హెల్ప్ చేసేలా ఉండేవాటైతే చేయండి. మీ ప్రిపరేషన్ గ్రో అయ్యేలా ఉండేవాటైతే చేయండి. మీరు ఫ్యూచర్లో ముందుకు వెళ్ళేలా ఉండేమంటే చేయండి. కొంతమంది ఉంటారు, ఇద్దరు అప్పుడే పరిచయం అవుతారు, ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ చేసుకుంటారు చదువుకోవడానికి, నువ్వు బాగా చదువు అని చెప్పి ఇద్దరు కలిసి చదువుకొని ఇద్దరు పాస్ అయిపోతారు. ఇట్లాంటివి ఉంటే చేయండి. నిజమైన ప్రేమ ఏంటంటే నిన్ను ఇంప్రూవ్ చేయగలగాలి. ఎప్పుడైతే ఒక పర్సన్ నువ్వు ప్రేమిస్తున్నావు, ఆ పర్సన్ నీకు గ్రోత్ ఇవ్వగలగాలి, హ్యాపీనెస్ ఇవ్వగలగాలి, ఇవన్నీ ఇవ్వగలగాలి. ఇవన్నీ కాకుండా నువ్వు ఓన్లీ అక్కడి నుంచి పెయిన్ మాత్రమే పొందుతున్నావు, ఫెయిల్యూర్ పొందుతున్నావు, నువ్వు నీ గోల్స్ నువ్వు రీచ్ అవ్వలేకపోతున్నావు అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ కరెక్ట్ కైండ్ ఆఫ్ లవ్ దట్ సూట్స్ యూ. మనకు అనిపించవచ్చు అవతలకి వాళ్ళకి మనం నచ్చాలంటే మనం ఇంప్రెస్ చేయాలి కదా అని, కానీ అది ఇంప్రెస్ చేసే టైం చాలా ఉంది. లైక్ జస్ట్ ఇమాజిన్ ఒక అమ్మాయి నచ్చింది, సరే ఆ పక్కన పెట్టేసి నువ్వు బాగా చదివి పాస్ అయిపోయి క్వాలిఫై అయిన తర్వాత వచ్చి అమ్మాయి ప్రపోజ్ చేసి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో నొప్పించి అలా ఆలోచించాం మనం. ఇప్పుడు ఎక్కడ అమ్మాయి వెళ్ళిపోద్దో, ఈ 3 నెలలు ఏమైపోద్దో, ఇంకెవరైనా వచ్చి తీసుకెళ్ళిపోతారేమో అన్న టెన్షన్లో ఉంటాం. మిమ్మల్ని ప్రిపరేషన్ చేయనీయకుండా మీ గ్రోత్ను ఆపేలాగా, మిమ్మల్ని డిప్రెస్ చేసేలాగా ఏదైనా చేస్తే అది అసలు లవ్వే కాదు. నువ్వు ఒక అమ్మాయి కోసం అటెంప్ట్ వదులుకుంటే అది నువ్వు ఒక త్యాగమని నువ్వు అనుకోవచ్చు, కానీ ఆ అమ్మాయి కానీ ఈ సమాజం కానీ ఎవడు దేకను కూడా దేకడు. నిన్ను ఒక ఎదలా చూస్తారు, చేతగానోళ్ళ చూస్తారు, పిచ్చోళ్ళగా మాత్రమే చూస్తారు. కాబట్టి ఈ త్యాగాలన్నీ చేయడం పక్కన పెట్టేసి కెరీర్ మీద ఫోకస్. గట్టిగా ఫోకస్ చేయాలన్న కెరియర్ మీద, ఎందుకంటే లేదంటే లవ్ చెయ్యి, అది నీకు ఉపయోగపడే మాట అయితేనే చెయ్యి, అది నీకు పాజిటివ్ ఇంపాక్ట్ అయితేనే చెయ్యి. ఈ అమ్మాయి కోసం నేను పాస్ అవుతాను రా, ఈ అమ్మాయి కోసం నేను బాగా చదివి సీఏ అవుతాను రా, అలాంటి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే మాటైతే చెయ్యి. లేదు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ నేను ప్రిపరేషన్ వదిలేస్తాను, రోడ్ల అమ్మడి తిరుగుతాను, అటెంప్ట్ వదిలేస్తాను అనుకుంటే వేస్ట్. ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, నీ సక్సెస్ కంటే ఏది ఎక్కువ కాదు. ప్రిపరేషన్ టైం వేస్ట్ చేయకు. ఈడేంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఈడేమో పెద్ద తోపా అని మీరు అనుకోవచ్చు. అయన్నొద్దు, పాయింట్కి రా. నేను చాలామందిని చూశాను ఇలా అట్రాక్షన్లో వాటిల్లో అటెంప్ట్లు పోగొట్టుకొని టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళని ఇంకా చూస్తున్నాను. మేబీ మీరు ఏదైనా కన్ఫ్యూజన్లో ఉండి చేయాలా వద్దా అని ఎవరైనా ఉంటే వాళ్ళలో ఒక్కడికి ఈ వీడియో ఉపయోగపడితే చాలు నాకు అది. ఏం చెప్పగలను ఇంతకన్నా.